మారుబెట పూచిన పూసలాంటి కోడి పిల్ల అడుగు తడబడి నేలకు వాలితే మనసు తల్లడిల్లకుండా, మందుల షాపుల చుట్టూ తిరగకుండా మన వంటింట్లో దాగిన నాటు వైద్యమే దిక్కు. ఖర్చులేని వైద్యంతో కోడి పిల్లకు ప్రాణం పోద్దాం, ప్రాణం పోద్దాం. బెల్లం చిటికెడు ఉప్పు గోరువెచ్చని నీటిలో కలిపి ఆ నీరసపు ప్రాణానికి బలాన్ని ఇద్దాం. పసుపు అల్లం వెల్లుల్లి దంచి తీసిన రసంతో రోగ నిరోధక శక్తిని పెంచి పొట్టలోని ఇన్ఫెక్షన్లను తరిమేద్దాం. అల్లం వెల్లుల్లి రసం పసుపు నీళ్ళలో కలి తాగిద్దాం. కోడి పిల్లలకు కొత్త జీవితాన్నిద్దాం, కోడి పిల్లలకు కొత్త జీవితాన్నిద్దాం. ఉడికించిన గుడ్డులోని పచ్చొన మెత్తగా పొడి చేసి నరాలు బలహీన పడిన వాటికి మేతగా వేద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వాటి ముందు చల్లి జీర్ణశక్తిని ఒంటోని వేడిని పెంచుదాం. మందులు లేకున్నా పర్లేదు, కాని వెచ్చదనం ముఖ్యం. చలిగాలి సోకకుండా కాటన్ గుడ్డ కప్పి సాదర బల్బు వెలుగులో వాటికి వేణిద్దాం. ఈ సంరక్షణ ఉంటే చాలు, ఆరోగ్యంగా మారతాయి. ఇవన్నీ మన పల్లెటూరి చిట్కాలే, మన చేతుల్లోనే ఉన్నాయి ఆ ప్రాణాలను నిలిపే మార్గాలు. కోడి పిల్లలు బలం పుంజుకుంటున్నాయి.